ఫైమోసిస్కి ఆపరేషన్ తప్పదా? ఆపరేషన్ తర్వాత సెక్స్లో సుఖం తగ్గిపోతుందా? ఫైమోసిస్ అంటే పురుషాంగం మీద ఉండేటి అది సిస్టం అంటాం కదా, పురుషాంగం చివరి ఉండేదాన్ని సిస్టం అంటాం. ఇది బుడిపులాగా ఉంటుంది ఎర్రగా, దాని మీద చర్మం ఉంటుంది. ఆ చర్మం ఎప్పుడు కూడా ఈజీగా ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది. దీనే పురుషాంగం పూర్వచర్మం అంటాం, లేకపోతే ప్రెప్యూస్ అంటాం. కొంతమందికి ఆ పురుషాంగ పూర్వచర్మం ముందు వెనక కదలకుండా మూసిపోయి ఉంటుంది. దీన్ని ఫైమోసిస్ అంటాం. అంటే సిస్టమ్ పైన దీనే గ్లాన్స్ ప్రిన్స్ అంటాం వైద్య భాషలో. దాని మీద మూసేసి ఉన్నదని ఫైమోసిస్ అంటాం. పరిస్థితిని ఆ పరిస్థితి ఏమంటాం? ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ ఉన్నప్పుడు ఇంకా ఏ మందులు రాసినా ఏం పెళ్ళేసినా వెనక్కి వెళ్ళదండి. ఇంకా అప్పుడు తప్పకుండా శుద్ధి చేయించుకోవాల్సింది. చేయించుకోకపోతే ఏమవుతుందంటే దాని కింద ఎప్పుడు పాచి తయారవుతుంది, స్మగ్మా అంటాం. ఈ స్మగ్మా ఏంటంటే పాచి. ఆ పాచిలో ఏమవుతుంది? క్రిములు చేస్తాయి. ఎక్కడైనా పాచి మురికే కదా, మురికిలో క్రిములు. మనం రాసాలు చెప్పుకున్నాం, ఎక్కడైతే మురికి ఉందో అక్కడ క్రిములు చేస్తాయి. ఆరోగ్య పురుషాంగ పూర్వజం మూసింటే దాని కింద రెగ్యులర్గా తయారైనటువంటి ఆ స్మగ్మా అంటే పాచి, ఆ పాచిలో క్రిములు చేరి మూత సంబంధించిన వ్యాధులు మాటికి వస్తుంటాయి. అంటే అది వచ్చే కొంతమందికి ఏమవుతుందంటే దాంట్లో హ్యూమన్ పాపులోమా వైరస్ అంటాం. అంటే క్యాన్సర్ కారక వైరస్ క్రిములు కూడా చేస్తాయి. దానిలో పురుషాంగం క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే చర్మం వెనక్కి వెళ్ళకుండా మూసేసి ఉంటే, లేదా రెగ్యులర్గా వెనక్కి లాగిస్తున్న క్లీన్ చేసిన వీలు లేకుండా ఉంటే మాత్రం శుంఠి చేయించుకోవడమే కరెక్ట్ ప్రొసీజర్. అంతేగాని వచ్చే మంట పుట్టిన మందులు వేసుకుంటున్నాం చేయడం, ఏదో ఆయింట్మెంట్ రాసుకునే కాదు. చాలా సింపుల్ ప్రాసెస్ సర్కంసిషన్ అనేది. అంటే శుంఠి అనేది చాలా సింపుల్ ప్రాసెస్. డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ కేవలం మొత్తం ఇంజెక్షన్ ఇచ్చేసేస్తారు. చిన్న పిల్లలు కూడా పుట్టుకతో కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా చేసేసిన ఆపరేషన్ చేయాల్సిందే. చిన్నపిల్లవాడు కదా ఎలాగని అనుకోకూడదు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే పురుషాంగం పూర్వచర్మం బీసిపోయి ఉంటే శుంఠి చేసి తీరవలసిందే. చేస్తేనే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. లేనిపోని కాంప్లికేషన్ వస్తాయి. క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఉంది. అంచేత యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం, ఆరోగ్యం బాగుండడం కోసం, తర్వాత క్యాన్సర్ రాకుండా కోసం శుంఠి ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఆపరేషన్ తర్వాత సెక్స్ సుఖం తగ్గిపోతుందా? శుంఠి ఆపరేషన్ చేస్తే సెక్స్ సుఖం తగ్గిపోతుందా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. శుంఠి ఆపరేషన్ సెక్స్ సుఖం తగ్గదు. ఏం తగ్గదు. సెక్స్ సుఖానికి శుంఠికి సంబంధం లేదు. అక్కడ కామనాళ్ళు ఏమి ముద్దుబారిపోవడం ఉండదు. ఫస్ట్ చేయడం వల్ల కామనాళ్ళు ఏమి ముద్దుబారవు, మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారండి, అందరూ శుంఠి చేసుకుంటారు. మరి వాళ్ళందరూ సెక్స్ ఎంజాయ్ చేయలేదా? తక్కిన మతస్థులాగిన వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అది సెక్స్ ఒక ఏం తగ్గదు. అంచేత భయం అవసరం లేదు. చక్కగా ఎటువంటి సంకోచం లేకుండా శుంఠి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.